క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకునిచున్నాను. ఈ దినము మన యొక్క ఆత్మీయ ఆహారం ఏ విధంగా పెంపొందించుకోవాలి అని మనం చూసినట్లయితే, మనము కీర్తనలు 24:3-4 చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి విండువాడేకి అని మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషుని యొక్క అపవిత్రత ఏ విధంగా ఉంటుంది, ఆ అపవిత్రను తొలగించుకోవాలంటే మనం ఏమి చేయాలి అని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7:14-27లో 14వ వచనం నుంచి మనము 23 వరకు మనం చదువుకుంటున్నట్లయితే, ఈ యొక్క మనుషుని యొక్క అపవిత్రత ఎలా ఉంటుంది, అపవిత్రత ఉండడం వల్ల మనుషునికి ఎలాంటి శోధనలు వేదనలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిపించి, నా మాట విని గ్రహించుడి. 15వ దాంట్లో, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయబడినది ఏదియూ లేదు గాని, లోపల నుండి బయటకు వెళ్ళుననే మనుషుని అపవిత్రునిగా చేయననెను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడువగా, ఆయన వారితో ఇట్లా నేను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? పిలుపట్టి నుంచి మనుషుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయచాలదని మీరు గ్రహింపకున్నారు. అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహుభూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచు. 20వ వచనంలో మనం చూస్తే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచును. 21లో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారకులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. 23వ వచనంలో, ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే వచ్చు, బయలువెళ్ళును, మనుషుని అపవిత్రత పరచునని ఆయన చెప్పింది. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులు కడగని చేతులతో భోజనం చేస్తున్నారు. అది చూచిన పరిసయ్యులు, శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు ఆచారము చొప్పున నడుచుకుంటలేదు అని యేసును అడిగారు. ఆ సందర్భంలో యేసు ఈ వాక్యము చెప్పారు, అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేస్తే మనం అపవిత్రం అవుతామని యూదుల నమ్మకం, ఆచారం. మనుషులు ఎప్పుడో అపవిత్రం అవుతారో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ వివరించారు. బయట నుండి లోపలికి వెళ్ళేవి మనల్ని అపవిత్రం చేయలేవు. అవి హానికరమైనవి అయితే మన శరీరంను కీడు చేస్తాయి, కానీ మన ఆత్మలను అంటే సోల్ అపవిత్రం చేయలేవు. మనలను అపవిత్రం చేయడం హృదయం చేతులతో ఉంది. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఇటువంటి చెడ్డవన్నీ కూడా హృదయములలో నుండి బయటపడి మనల్ని అపవిత్రం చేస్తాయి. మన నుండి ఏవి వస్తాయో మనం ఈ రోజు ప్రశ్నించుకోవాలి. మన హృదయం శుద్ధిగా అపవిత్రముగా దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటాం, లేక శరీరాచారాల చొప్పున నడుచుకుంటుందా? పవిత్రమైన నిష్కలంకమైన హృదయములోనే మనం దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతాం. కీర్తనలు మనము 24:3-4 చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములను కలిగి వాడే. ఈ రోజు మన దృష్టి ఎక్కడ ఉంది? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మనము దేవునికి సంబంధించిన విషయాలను గురించి ఆలోచించినట్లయితే మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. అందుకే క్రీస్తు మనకు ఎదగాలంటే పరలోకంలో విషయములో దృష్టి పెట్టాలి. నశించిపోయే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా మనం నడవాలి. అలాగే మనం కూడా లూకా సువార్త 12వ అధ్యాయము 34లో చూసినట్లయితే,
మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారములను, మత్సరములను, దేవదూషణ, అహంభావమును, అవివేకమును అటువంటి వాటిలో మనం పాలు పంచుకున్నట్లయితే దేవుని దృష్టి మనం అపవిత్రం అవుతాం. మన పాప స్వభావం విడిచిపెట్టాలంటే ఒకటే మార్గం, అది యేసుక్రీస్తు. ఆయనే జీవం, మార్గం, సత్యం. మన పాపములకు శిక్ష ఆయన శిలువపై అనుభవించాడు. మన పాపములను ఒప్పుకొని ఆయన మన కోసం చనిపోయి 3వ దినమున తిరిగి లేచారని నోటితో ఒప్పుకొని హృదయములలో విశ్వసిస్తే మనం రక్షింపబడతాం. పాపమునకు బానిసత్వం నుండి, నరకం నుండి రక్షింపబడతాం. పరలోకములో ఉన్న తండ్రిని చేరుకోవడానికి, ఆయనతో ప్రతిరోజు మాట్లాడడానికి మనకు క్రీస్తే మార్గం, సత్యం, జీవం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము వీళ్ళు ప్రతి చోట ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి మనల్ని దీవిస్తాడని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, ఆమేన్.